జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఉగ్ర ఖైదీలు బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ప్రధాన పార్టీ అభ్యర్థులను వెనక్కి నెట్టి విజయకేతనం ఎగురవేశారు. పంజాబ్ లో వేర్పాటువాది అమృత్పాల్ సింగ్, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర నిధుల కేసు నిందితుడు రషీద్ విజయం సాధించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇద్దరు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయొచ్చా? జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి ఉగ్ర నిధుల కేసు నిందితుడు ఇంజనీర్ రషీద్ లోక్సభ ఎన్నికల్లో గెలిచాడు. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాపై 2,41,042 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేశాడు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాల నిధులు సమకూర్చుకున్న అభియోగాలపై 2019 ఆగస్టులో రషీద్ ను అరెస్ట్ చేశారు. తాజా ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా మాజీ సీఎం నే ఓడించి ఔరా అనిపించాడు. పంజాబ్ లోని ఖదూర్ సాహిబీ లోక్సభ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 197,120 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అమృత్సర్ జిల్లా అజనాలా పోలీసులపై దాడి కేసులో వారిస్ పంజాబ్ దే నాయకుడు వేర్పాటువాది అమృత్పాల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. జాతీయ భద్రతా చట్టం కింద 2023 ఏప్రిల్లో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లోని ఖడూర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండడంతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.